హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పగడూరు వంటలు ఫ్రమ్ మేకల భువనేశ్వరి. ఈరోజు నేను చేయబోతున్న వంట చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి యాపిల్ కేక్ అండి. మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా దీనికి ఒక పౌండ్ బ్రెడ్ కావాలి, మరియు పాల పౌడర్, కోకో పౌడర్, నెయ్యి, ఎండు కొబ్బరి, టూటీ ఫ్రూటీ మరియు చక్కెర. చాలా ఈజీ అండి, ఇది మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఎండు కొబ్బరి పైన పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా చూడండి, నీట్గా పైన పొట్టు తీసిన తర్వాత పీలర్తో తీసుకుంటే నీట్గా వస్తుందండి మనకి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసినాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి ఈ విధంగా కొబ్బరి అనేది పొడి పొడిగా చేసుకుందాం కదా. చూడండి నీట్గా కొబ్బరి పొడి అనేది అవుతుంది మనకి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి బ్రెడ్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుందాము. మొత్తం బ్రెడ్ అండి, చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పీస్ చేసినటువంటి బ్రెడ్ని వేసుకొని పౌడర్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా మనకి చూడండి ఈ విధంగా పౌడర్ నీట్గా పౌడర్ అవుతుందండి మనకి. బ్రెడ్ అనేది ఉండలుగా లేకుండా నీట్గా పౌడర్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఒక బ్రెడ్కి మనకి 3 కప్పుల పౌడర్ అనేది తయారవుతుంది. చూడండి 3 కప్పులు అవుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పుకి 2 స్పూన్లు చక్కెర పడుతుంది. ఇప్పుడు మనకి 3 కప్పుల పౌడర్ అయింది కదా బ్రెడ్ పౌడర్, అందుకు 6 స్పూన్ల చక్కెర వేసుకుందాం. చూడండి 6 స్పూన్లు. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ అని నీళ్ళు వేసుకుందాం. చూడండి ఈ విధంగా చక్కెర అనేది కరిగితే చాలండి, మనకి పాకం ఏం అవసరం లేదు. చేతికి ఇట్లా టచ్ చేస్తే కొంచెం స్టిక్కీగా కావాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ కింద పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేయాలండి, దీనికి గ్యాస్ మీద పెట్టి చేసుకునే అవసరం ఏం లేదు. చూడండి ఈ విధంగా బ్రెడ్ ఇదంతా మిక్స్ అయిన తర్వాత నెయ్యి, ఇందులోకి పాల పౌడర్ హాఫ్ కప్ వేసుకుందాం. ఒక 4 స్పూన్లు అండి, స్పూన్తో అయితే ఒక 50 గ్రామ్స్ అంతా పడుతుంది మనకి. కోకో పౌడర్ ఒక 2 స్పూన్లు, ఒక 10 గ్రామ్స్. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉండలు అనేవి రాకుండా ఒక్కొక్కటి నీట్గా మిక్స్ చేసుకుంటే అప్పుడు మనకు ఉండలు అనేది పట్టదండి. చూడండి ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు వేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి తినేటప్పుడు బాగుంటుందండి రుచికి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసుకుందాం. టూటీ ఫ్రూటీ కూడా ఏ విధంగా చేయాలో నేను మరొక వీడియోలో మీకు చూపిస్తానండి. అది కూడా చాలా ఈజీ, ఇంట్లోనే చేసుకోవచ్చు మనం టూటీ ఫ్రూటీని. ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్ని కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకేసారి వేయడం వల్ల మనం నీట్గా మిక్స్ కాదు, అది కాకుండా నీట్గా చేయడానికి కష్టం అవుతుంది. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసి మిక్స్ చేస్తే బాగా కలిసిపోతుందండి అంతాను. చూడండి ఈ విధంగా అంతా బాగా కలిపెట్టాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు ఇందులోకి మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. లో ఫ్లేమ్లో చేయడం వల్ల మనకి నీట్గా మిక్స్ అవుతుంది, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం తీసుకొని మనకు ఉండకడితే నీట్గా ఉండొస్తే రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా ఉండలుగా కట్టుకుందామండి. చూడండి ఈ విధంగా నీట్గా రెడీ అయిపోతుంది ఉండలు అనేది. ఇప్పుడు మనము కొబ్బరి పౌడర్లో దీన్ని మిక్స్ చేసి రోల్ చేసి తీసుకుందాం. చూడండి ఈ విధంగా ఎంతో టేస్టీ మరియు ఈజీ అయినటువంటి యాపిల్ కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మిగతాదంతా తీసుకొని ఉండలుగా చేసి కొబ్బరి పౌడర్లో మనము
రోల్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఎంతో టేస్టీ మరియు ఈజీ అయినటువంటి యాపిల్ కేక్ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పొగడూరు వంటలు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.